ఎన్ఎంఎంఎస్‌లో అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ సమ్స్ ఉంటాయి కొన్ని. ఫస్ట్ సమ్ 313 స్క్వేర్ మైనస్ 187 స్క్వేర్ బై 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7. ఎస్. దీన్ని మనం 313 అంటే 313 స్క్వేర్ చేస్తే చాలా పెద్ద ఫిగర్ వస్తుంది. అలాగే 187 స్క్వేర్ చేస్తే ఇది కూడా పెద్ద నెంబర్ వస్తుంది. సో, ఇవన్నీ చేసినోటికి ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇది మనం 313 స్క్వేర్ మైనస్ 187 స్క్వేర్ అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 313 స్క్వేర్ అనేది ఏ స్క్వేర్లా ఉంది, 187 స్క్వేర్ అనేది బి స్క్వేర్లా ఉంది. సో దీన్ని 313 ప్లస్ 187 ఏ ప్లస్ బి కింద మార్చాను. ఓకే, దీనికి ఏ మైనస్ బి కింద కూడా చేయాలి, ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి 313 మైనస్ 187. ఎస్, చూడండి 313 ప్లస్ 187 ఎంత? 500 ఇంటూ 313 మైనస్ 187. ఎస్, ఇది 126. ఓకే, నౌ డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ ఏంటి? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7. ఇది 2 3s are 6, 6 3s are 6 3s are 18, 18 7s are 126. డినామినేటర్ 126, న్యూమరేటర్ 500 ఇంటూ 126. ఓకే, ఇప్పుడు మనం సమ్ చూసినట్లయితే 313 స్క్వేర్ మైనస్ 187 స్క్వేర్ బై 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7. దీన్ని మనం 500 ఇంటూ 126 బై 126 కింద మనం రాసుకోవచ్చు. ఎస్, ఇక్కడ న్యూమరేటర్లో 126, డినామినేటర్లో 126 క్యాన్సిల్ అయితే ద ఆన్సర్ ఈస్ 500. ఇది సింపుల్గా ఈ విధంగా, అది ఏ ఫార్ములాలో ఉందో చూసుకోవాలి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ ఫార్ములాలో మనం విడదీసినట్లయితే ఏ అంటే 313, బి అంటే 187. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. 313 మైనస్ 187. ఓకే, ఇది రెండు ఎడిషన్ ఒకసారి, సబ్ట్రాక్షన్ ఒకసారి చేస్తే 500 ఇంటూ 126. దీన్ని మల్టిప్లై చేయొద్దు, జస్ట్ అలా ఉంచేస్తే ఇది న్యూమరేటర్, కింద ఉన్నటువంటి డినామినేటర్ 126 రెండు కూడా క్యాన్సిల్ చేస్తే 500 ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. స్క్వేర్ మైనస్ 195 స్క్వేర్ డివైడెడ్ బై 10. ఓకే, it is also in the form of a square minus b square. So what is the formula of a square minus b square? A plus b into a minus b. So a anta ikkada 205 whole square minus 195 square. అంటే ఇక్కడ a 205, b anta 195. అంటే one time ప్లస్ చేసి one time మైనస్ చేస్తే a plus b into a minus b అంటే 205 minus 195. ఎస్, ఇక్కడ 205 195, ఈ 5 195లో కలిపితే 200. సో దిస్ ఈస్ 400 ఇంటూ 205 నుంచి 195 తీసేస్తే ఎస్ ఇక్కడ 10. ఇది డినామినేటర్. ఇక్కడ మనకు సమ్ చూసినట్లయితే 205 హోల్ స్క్వేర్ మైనస్ 195 హోల్ స్క్వేర్ బై డివైడెడ్ బై 10. అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని మనం సింప్లిఫై చేస్తేనట్లయితే 400 ఇంటూ 10 బై 10. ఈ 10 క్యాన్సిల్ అయింది, మనకు ఆన్సర్ 400. దిస్ ఈజ్ ద ఆన్సర్.